నేను ఎండమూరి వీరేంద్రనాథ్ గారి రూమ్లో ఉండేటప్పుడు ఈ సత్యానంద్ గారు హ్మ్. ఎల్ అనుకుంటా అని ఎల్ సత్యానంద్ హ్మ్. 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 ఆయన అప్పుడు మంచి నాటకాలు ఆడుతుండేవాడు. సత్యానంద్ అంటే మన హీరోస్కి ట్రైనప్ చేసిన సత్యానంద్. ఓహ్! వైజాగ్ సత్యానంద్ గారు. ఆ ఫిల్మ్ వైజాగ్ ఇన్‌స్టిట్యూట్ సత్యానంద్ గారు. ఇన్‌స్టిట్యూట్ సత్యానంద్ గారు. అప్పటికి ఆయన ఇంకా స్టార్ట్ చేయలే. హుహుహు. అప్పుడు తోలుబొమ్మలని ఒక మంచి నాటకం ఆడాడు. ఓకే. మమ్మల్ని తీసుకెళ్ళి ఎండమూరి గారిని నన్ను తీసుకెళ్ళి ఆ నాటకం చూపించాడు. హ్మ్. మనిషి తోలుబొమ్మలాగా యాక్ట్ చేయటం. అవునా? ఓకే. చేయటం కూడా ఇలా 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 చాలా బాగా యాక్ట్ చేస్తాడు అతను. హ్మ్. అతని తమ్ముడు కూడా ఓహ్! చాలా గొప్ప ఎక్స్పెరిమెంట్ ఆ నాటిక. ఓహో! ఆ నాటకం పేరు తోలుబొమ్మలనే జ్ఞాపకం నాకు. ఓకే. అతను మా రూమ్కి వచ్చాడు, ఎండమూరి గారి రూమ్కి వచ్చాడు. హ్మ్. రూమ్కి వస్తే ఏదో ఒక మంచి ఫోక్ సాంగ్ పాడు అని అన్నాడు ఎండమూరి. అనేసరికి అతను ఫోక్ సాంగ్ పాడాడు. అవునా? సింగర్ సో కూడా? హ్మ్. అతను మంచి గాయకుడు, హుహు. మంచి యాక్టరు, మంచి రచయిత. ఓకే. తర్వాత తర్వాత మన హీరోలందరికీ అవును. ట్రైన్ అయ్యాడు అవును. వైజాగ్‌లో. హ్మ్. సో, అతనికి అక్కడే ఉండి ఎంత గొప్పగా డెవలప్ అయ్యాడు. తర్వాత 'జంధ్యాల' గారి సినిమాల్లో కూడా అక్కడక్కడ ఏదో హ్మ్. వేషాలు కూడా వేసున్నాడు. హుహు.